హలో అండి, గుడ్ ఈవినింగ్. మా రోజక్క మళ్ళీ ఈరోజు రెండు ఛానల్ ముందుకు వచ్చేసింది. ఒకటి ఎన్టీవీ, 2 సాక్షి టీవీ. ఇంకా వేరే ఛానల్స్ ఏమి రావు అక్క దగ్గరికి, ఇవి 2 వస్తాయి అనమాట. ఏదో సామెత చెప్తుంది అక్క. ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న, అదే మా జగనన్న. ఓమే అక్క, ఏంది ఇంత మాట అనేసి జగనన్న ఎంత మాత్రం ఓడిపోయినా ఇలా మాట్లాడతాను. నువ్వు అన్న చూస్తే ఏమైపోవాలా, కుళ్ళి ఆడేస్తాడు మే. నీ మాటలు చూసా ఏదో మాట్లాడుతున్నావు, ఆడపిల్ల ఉంటే తెలిసేది కదా అని మాట్లాడుతున్నావా? అందుకే నీకు ఆడపిల్ల ఉంది కాబట్టి రేపు లక్షల కోట్లు కట్టం ఇచ్చి ఎలా పంపించాలని ఆలోచించి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల కోట్లు అంతా దొబ్బేసి వెనకబెట్టేసుకున్నావు. ఆడదాం ఆంధ్రాలో కొన్ని కోట్లు కుంభకోణం చేసావు. తిరుపతి టికెట్లు దర్శనం కోసం కొన్ని కోట్లు వెనకాతలు పెట్టుకున్నావు. ఇప్పుడు ఫ్రీగా నవ్వుకుంటూ షోలు చేసుకుంటూ ఆ టీవీల్లో అక్కడ షోలు చేసుకుంటూ కనిపిస్తున్నావు. ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎలా ఉంది తెలుసా? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది మే నువ్వు మాట్లాడేదా. ఇంకొకటేదో మాట్లాడుతున్నావు. ఇది పరిపాలన చేయడం చేత కాదు, తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం చేత కాదు. సరే, మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం పూర్తిగా నిషేధించినాకే ఓట్లు అడుగుతానన్నాడు. ఏం చేశాడు? దాని గురించి మాట్లాడు. ఏదో అంటారు కదా, గురిగింజికి నలుపు తెలియదట, దాని కింద నలుపు తెలియదట. మీ అన్న కిందనో నలుపు, నీ కిందనో నలుపు. తెలుసుకోకపోతే ఎట్లా? తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోకపోయానుకో ఇట్లా పక్కన నా బోటలు గుర్తు చేయాల్సి వస్తుంది. కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా. సిబిఎస్ రద్దు చేస్తారన్నాడు. అప్పుడు మీ అన్న కూడా మేనిఫెస్టోలో చాలా చెప్పాడు కదా, చేయలేదు కదా. దానికి ఏం సమాధానం చెప్తావా? అడిగితే దానికి ఎర్రిమొహం వేస్తావు. ఏదో నోరుంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా? కూటమి ప్రభుత్వము ఎంతో నిక్కచ్చిగా చెప్పిన పనులన్నీ చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు కానివ్వకుండా కాపాడుకుంటూ ఎంతో మంచిగా కంపెనీస్ అన్ని తీసుకొని వస్తూ ప్రజల్ని పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉంటే నువ్వు ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. ఎంతవరకు సబబు ఇది చెప్పు? నీకు మనస్సాక్షి ఉందా? అసలు సాక్షి ఉంది, మనస్సాక్షి లేదు నీకు. ప్రాసలు నీకేనా వచ్చేదా? నాకు కూడా బాగా వచ్చు, నేను కూడా బాగా మాట్లాడతా. తెగ ఇష్టానుసారంగా మాట్లాడబాక. కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పోయి షోలు చేసుకోపోయి ఇంకెందుకు? నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడే ఆ జబర్దస్త్ షోలో ఈ కేకులో పక్కపక్కలు పొట్టి డ్రెస్సులు వేసుకొని వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు డాన్సులు చేసిన దాన్ని నువ్వు ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది అక్క నాకు. నువ్వు ఎంత దిగజారిపోయావంటే ఇంకా వేరే లెవెల్ అనమాట. పరాకాష్ట ఏదో అంటారు కదా, ఆ లెవెల్కి వెళ్ళిపోయావు. కర్మ ఎప్పటికి వదిలిపెట్టదు. అది మరీ అంత విర్రవేగబాకు. సరేగానే ఏడుకోబోతున్నట్టుండవే? ఎవరన్నా ఏమన్నా పిలిచారా? అంటే వ్రతానికో లేకపోతే పెళ్లికో పేరెంట్కి పిలిచినట్టున్నారు కదా, బాగా రెడీ అయిపోతున్నట్టున్నవే. సరేలే, నువ్వు ఎలా రెడీ అయితే మాకు ఎందుకుగానే ఇలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడబాకు. ఓమే అక్క, మర్చిపోయాను ఇంకొక విషయం. జగనన్న అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లాగ్ ఎగరేసాడేమో ఆగస్టు 15కి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలేదు? అంతకుముందు ఆగస్టు 15కి ఎగరేసా, ఇప్పుడు ఎందుకు రాలేదు? ఏమైపోయాడబ్బా? అంటే పదవిలో ఉన్నప్పుడు దేశభక్తులు గుర్తొస్తాయా? పదవిలో లేకపోతే ఏం గుర్తురావా? ఏంటో అక్క, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా కమ్మగా ఉంటుంది మే నాక. సరేలే, ఇంకెప్పుడు ఇలా నోరు అదుపు తప్పి మాట్లాడబాక. మాట్లాడితే ఏమైందో తెలిసినా? సరేలే, చెప్పిన ఎందుకులే కానీ నిదానంగా నీకే తెలుస్తుందిలే. కొంచెం ఉందా తన రాజకీయాలు చెయ్యి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా. ఏదో 2 ఛానల్లో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తే ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్ జనాభాలు అంత ఎర్రోళ్ళేం కాదు, నీ ఎర్రి మాటలు నమ్మే అంత ఎర్రవాళ్ళు కాదు, చాలా తెలివిగల వాళ్ళు. అందుకే మొన్న పులివెందులు చూసావు కదా, ఆ వైఎస్ఆర్సీపీ కంచుకోటని ఎలా బద్దలు కొట్టిందో టీడీపీ కూటమి ప్రభుత్వం. కాబట్టి తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకుంటేనే బాగుపడతావు. లేదు మనకు బాగుపడితే ఎందుకు, ఆల్రెడీ లక్షల కోట్లు అంతా పెట్టేసిన మనకి రాజకీయాలు ఇంకేం వద్దు, షోలు చేసుకుంటే సాలే అనుకుంటే ఇంకా నీ ఇష్టం. కాకపోతే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని సగర్వంగా విన్నవించుకుంటున్నాడక్క. అది సరే, ఎక్కడికో పిలిచినట్టున్నారు కదా ఫంక్షన్కా, పోయేసిరా. ఓకేనా? బాయ్ అక్క.